వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంతవరకు ఇది ఇప్పుడు 2025 చివరికి వచ్చేసాం మనం. ఇది డిసెంబర్ 30, 2025 ఉదయం 10:20 చేస్తున్న వీడియో. సో ఈ ఏడాదంతా జగన్మోహన్ రెడ్డికి ఎలా గడిచింది? ఒక 4 కేసులు పెడతామని బెదిరించారు, ఒక కేసు వీగిపోయింది. ఆ తర్వాత ఈ తైనాతీ వాళ్ళు ఉంటారు కదా, జర్నలిజం ముసుగులో చెత్తను పోగేసే వెధవలు, పార్టీలకు అతీతంగా జర్నలిస్టులు కానీ మరొకరు కానీ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ 2గా చీలిపోయింది, 3గా చీలిపోయింది, మొక్కలైపోయింది, చెక్కలైపోయింది. ఎవడి మొక్క వాడు ఏరుకుంటున్నాడు, ఎవడి రొట్టె మొక్క కోసం వాడు తాపత్రయపడుతున్నాడు. ఇవన్నీ అందరూ చెప్పే మాటలే. పార్టీలు అంటే ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటాయి, రాజకీయంగా ఫిక్స్ చేద్దామని ట్రై చేస్తాయి, రాజకీయంగా సమాధి చేస్తాం మేము జగన్ అని చెప్పేసి చాలా గొప్ప మాటలే మాట్లాడారు. అయితే జనవరిలో జంపు, ఫిబ్రవరిలో పని పడతాం, మార్చిలో మాడు బగల కొడతాం, ఏప్రిల్లో ఎండగడతాం, మేలో మాడిపోతాం, జూన్లో జుజుబీ అయిపోతాం, జూలైలో ఇంకొక పదం ఏదన్నా ఉంటే వాడదాము. జూలైలో కూడా ఇలాంటి పదాలతోనే ఆయన మీద కేసులు ఏవేవో పెడతాము, పెట్టేసాము, అయిపోయారు. జూలైలో జ్యూస్ కారిపోద్ది, ఆగస్టులో అంతా అయిపోయినట్టేనా, సెప్టెంబర్లో సరిపెడతారా, మోడీతో పెట్టుకుంటే ఇంతే, అక్టోబర్లో అంతా అయిపోయిందా, నవంబర్లో నలుగేస్తారా, నెల కొడతారా, డిసెంబర్లో డిషున్ అయిపోయిందా. ప్రతి నెలలో ఒక్కొక్క ఐటము రకరకాలుగా ట్రై చేసినటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీల తైనాతీ మీడియా చతికిలబడింది. రౌండప్ కనుక వేసుకుంటే ఏది ఇయర్ రౌండప్లు వేస్తుంటారు కదా మన వాళ్ళు, ఆ ఇయర్ రౌండప్లో జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేకపోయిన టీడీపీ కూటమి అని రాసుకోవాల్సి వస్తుంది. వాస్తవానికైతే కొంతమంది చాలా తెలివిగా సోషల్ మీడియాలో ఏదైనా ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అన్న వాళ్ళలాగా డైరెక్ట్గా వచ్చి అరెస్టులు చేయలేకపోతున్నారు అనే ఒక పాజిటివ్ వాతావరణం ట్రై చేస్తున్నారు టీడీపీ కూటమికి. కానీ అంత సినిమా లేదమ్మా. ఇక్కడ అడ్డంగా పడి విమర్శించిన వాళ్ళని, అలానే అంతకుముందు తమని దూషించిన వారిని కేసులు పెట్టి లోపలేసే ప్రక్రియ 2025లో కూడా బ్రహ్మాండంగా జరిగింది. మధ్యలో బోనస్లాగా ఆ కాన్వాయ్ కింద ఒక వృద్ధుడు పడిపోతే దానిని కావాలని తొక్కించి చంపించారు అనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టిన కేసులకి హైకోర్టు ఇచ్చిన షాకులు గుర్తుండిపోవాలి 2025లో కూటమి పెద్దలకి. ఊరికనే ఆధారాలు సాక్ష్యాలు ఆధారంగా కేసులు పెట్టకుండా బలమైన సెక్షన్లు పెడదాం, తర్వాత ఆధారాలు వెతుకుతాం అంటే ఏమవుతుంది అనేది లిక్కర్ సేల్స్ కేసు రుజువు చేస్తే తమ మీద దూషణలకు దిగిన వారు, తమ పార్టీల మీద కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎలా ఇరకెచ్చవచ్చు, ఎలాంటి కేసుల్లో దొరకబుచ్చుకోవచ్చు అనేది ఫేక్ లిక్కర్ అంటే నకిలీ మందు అంటారు కదా, ఆ కేసులో దొరికిపోయారు ఒక ఆయన. మరి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా చేయగలిగారా? ఏం చేయగలుగుతారు? ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి నెలకు ఒకటి పెట్టుకున్నారు కదా, ఆయన కొట్టారా, ఈయన ఉలిక్కి పడ్డా? ఎవరు? మన జగనోద్ధరణ మూర్తి. అదైతే హైలైట్ 2025లో హైలైట్ అనమాట. ఎందుకు? మనం ఎవడి మీద అయినా పడవచ్చు, మన మీద ఎవడు పడకూడదు అనడానికి చంపపెట్టులాగా ఆ వేణుస్వామి వదిలినటువంటి ఒక ఆడియో కాల్. ఎవరెవరు ఆయన డిమాండ్ చేశారని దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అవతలవాడు ఆ స్త్రీ జగనోద్ధరణ మూర్తి పడినటువంటి తాపత్రయం, తపన, ఆవేశం, ఉక్రోషం, రోషం ఇవన్నీ కూడా చూసాం 2025లో. మరి చివరిలో ఆ యొక్క ఎంగిలి ప్లేట్ల కంచాల గోళ అది కూడా చూసాం. అంటే చెరపకరా చెడేవు అనే పెద్ద సామెత వాడను, కానీ ఒక ఏళ్ళు ఒకడి వైపు చూపిస్తే ఎదుగో మిగిలిన 4 ఏళ్ళు మన వైపే చూపిస్తాయి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే తెలివిగా ఏళ్ళని చూపించాలి. ఇక తెలివిగా అప్పుడు మిగిలిన ఏళ్ళు కూడా పక్కన వాళ్ళని చూపిస్తాయి, మనల్ని చూపించు. అంటే ఏంటి, మనం ఎలా పెట్టేది తటస్థంగా ఉండాలి. అప్పుడు మనకి ఏ వేలు రాదు. ఇదిగో ఈ ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు, ఈ ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు, ఏది నిజం అనేది చట్టం తేల్చాలి. కాకుండా మనం కూర్చొని తీర్పులు ఇచ్చేస్తే మీడియాలో అన్ని వేళ్ళు మన వైపే చూపించేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇది వైబ్రెంట్ ఇయర్లాగా చెప్పాలి. ఎందుకు? రివైవ్ అయ్యాడు ఆయన. ఇప్పుడు అలా రాడు అనుకున్న వ్యక్తి రివైవ్ అయ్యాడు. ఈ రోజున ఆయన కనుక అసెంబ్లీకి వెళ్తే వ్యూవర్స్కి బద్దలైపోతుంది. కాదంటారా అవునంటారా అనేది మీరు చూడొచ్చు రాబోయే రోజుల్లో. ఇప్పుడు వెళ్ళి ఇంకా వీళ్ళే ఎదురు తిరిగి గొడవ చేయగలిగిన స్థితికి వైఎస్ఆర్సీపీకి స్పేస్ ఇచ్చారు. మోడీ గారు చెప్పింది కూడా అదే.
ఆ స్పేస్ ఇవ్వకండి జగన్కి అని. స్పేస్ ఇవ్వకండి అని అంటున్నాడంటేనే స్పేస్ ఇచ్చేసినట్టు. మరి జగన్మోహన్ రెడ్డి మీద మనం ఏమాత్రం అక్కసు ప్రదర్శించాము, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాము, అవి ఏ దశలో ఉన్నవి. ఒక కేసు అయితే అంటే ఆయన మీద పెట్టిన డిసప్రాప్రియేటివ్ అసెట్స్ కేసు అనేది వేరేది. ఈ నకిలీ మద్యం కేసులో ఇరికిద్దామని, లేకపోతే ఆ కారు కింద పడిన తర్వాత ఒక 2 గంటలు చనిపోయినటువంటి ఆ సెంగయ్య కేసు కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేద్దామని విపరీతంగా ప్రయత్నం చేశారు. టార్గెట్ కూడా చేశారు. దానికి ఆ వ్యతిరేక వర్గం కూడా, అంటే జగన్ వ్యతిరేక వర్గం కూడా బాగానే మోసింది దాన్ని భుజాన వేసుకొని. బట్ చివరికి ఏమైంది, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆఖరికి ఇప్పుడు లడ్డులో కల్తీ నెయ్యి చేశారు అనే దాంట్లో కూడా ఏ కల్తీ చేశారనే దాంట్లో భంగపాటు ఎదురైంది కదా. లేదు అసలు ఏ కల్తీ అయినా కల్తీనే కదా అనే వాళ్ళకి వేరు. నువ్వు ఏం ఆరోపించావో ఆరోపణ నిజమా కాదా, కోర్టులో కూడా ఇదే కదా చూసేది. అడల్ట్రేషన్ ఇన్ విచ్ ఫామ్, నువ్వు ఏ రూపంలో తీసుకొచ్చి వాళ్ళ మీద బురద చల్లుదామని చూసావు, అది ఫెయిల్ అయింది కదా. మళ్ళీ పరకామణి కేసు అంటే ఏంటి, ఉన్న చట్టాలన్నీ మార్చేసేది ఉరిశిక్ష వేస్తారా ఏంటి? చట్ట ప్రకారమే అవుతుంది. ఆ చట్ట ప్రకారం అతనికి ఎంత పడాలో అంతే పడుతుంది. అంతకు మించి ఇంకేదో జరిగిపోతుంది అనుకోవడం భ్రమ. ఆ భ్రమలో ఉంచుతారు. అది వదిలేసి సెంటిమెంట్నే నేను రెచ్చగొడతా. సెంటిమెంట్తోనే నాకు చాలా అవుతాయంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి వరకు సిబిఐ కాదు కదా, సిఐడి కూడా వెళ్ళలేకపోయింది. ఏదో ఆ కాన్వాయ్ కింద పడినటువంటి దాంట్లో మాత్రం ఆ నోటీసులు తీసుకెళ్ళి లోపల ఎంక్వైరీ చేయటం వరకు జరిగినట్లు కాస్త కూస్తో తెలిసి అంతే. అయితే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు వేసినటువంటి ఆరోపణలు, కోర్టులో ఏం జరిగింది, తర్వాత ఏం జరగవచ్చు అనేది మనం 2026లోనే చెప్పుకోవచ్చు. కానీ ఈ కేసులకు సంబంధించి 2025 వరకు జరిగింది. మిగిలిన కూటమి పెద్దల గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళని బట్టి మాట్లాడుకోవచ్చు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చచ్చిపోలేదు అనే దగ్గర నుంచి రాజకీయంగా భూస్థాపితం అనే మాటలు, సమాధి కడతాం అనే మాటలు, ఈ మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ వాసుల్లో ఉన్నటువంటి క్రేజ్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి, ఆరోపణలు ఏమీ చేయలేకపోయాయి అనడంలో మాత్రం సందేహం లేదు. ఆ క్రేజ్ అనేది పదం మీరు దేనికి అన్వయించుకున్నా సరే, పైగా అతను ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యల పరిష్కార మార్గము దొరికింది కాబట్టి జగన్ రావాలనే జనం అనుకుంటారు. ఇప్పుడు రైతు రామారావు గారి కుటుంబానికి వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేదు అనేది అందరి ముందు కనబడుతుంది. తొందరగా ఆదుర్దాగా ఆయనకు సంబంధించి ఏదో ఒక పరిహారం ప్రకటిస్తారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి పరామర్శిస్తారు, అది ఖాయం. ఇది 2025లో జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళ ఆరోపణలు, పర్యవసానాలు, బూమరాంగ్ అయినటువంటి సంఘటనల మీద ఒక చిన్న 8.5 నిమిషాల వీడియో.